ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కర్నూలు పర్యటనలో ఏదైతే విరూపాక్షి ఎమ్మెల్యే గారిని అక్రమంగా అరెస్ట్ చేశారో ఆయనతో ములాఖాతు అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎర్లీ మార్నింగే బయలుదేరడం జరిగింది. అయితే అయినప్పటికీ ఆయన దగ్గరికి నాయకులు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులను ఎవరిని కూడా రానివ్వకుండా వాళ్ళందరినీ కూడా వెహికల్స్ ఆపి చాలాసేపు ఇబ్బంది పెట్టడం జరిగింది. కొంతమంది నాయకుల్ని అవసరం చేయడం జరిగింది. అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దేవరపల్లి పొగాకు రైతుల్ని పరామర్శించడంలో దాంట్లో జనం ఏ విధంగా వచ్చారో అంతకు మించి జనం అనేది చాలా భారీగా రావడం జరుగుతుంది. సో నిజంగా ఏంటంటే ఒక ప్రతిపక్ష నాయకుడు 11 సీట్లకు పరిమితమైనటువంటి వ్యక్తి ఇంత భారీగా జనాన్ని ఎలా వస్తూ ఉన్నారు ఏంటనేది తెలియదు. ఎందుకంటే కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానల్స్లు అన్ని చోట్లకి వీళ్ళే వస్తూ ఉన్నారు, ఆ అందరి మొఖాలు ఒకేలా ఉన్నాయని చెప్పి చెప్తాం జరుగుతుంది. కానీ అన్ని చోట్లకి జనాన్ని మొగలై చేయడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. సో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనం, జనం అంటే జగన్ అనే విధంగా ఆయన చేసినటువంటి ప్రతి పర్యటనలో చూస్తున్నటువంటి జన ఆధారాన్ని చూసి వీళ్ళు తట్టుకోలేకపోతూ ఉన్నారు. కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి నుంచి అడుగు బయట పెడితే భారీగా జనసమూహం అనేది బడుగు బలహీన వర్గాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేటటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా జగన్ గారి గురించి ఎంత దూరమైన వెళ్తారు. అయితే ఏదైతే విరూపాక్షి గారి అక్రమ అరెస్టు ఉందో ఆ అరెస్టు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్తో మాట్లాడుతూ అనేక సంచలనమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఏదైతే గిరి అనే వ్యక్తి ఇంటి మీద దాడి జరుగుతూ ఉంటే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు ఎస్పీ దగ్గర నుంచి ఎస్ఐ దగ్గర నుంచి సీఏ వరకు కూడా ఫోన్ చేసిన సరే నో రెస్పాన్స్. అయినప్పటికీ మళ్ళీ ఇంకొకసారి గిరి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే విరూపాక్షి గారు నేరుగా వెళ్ళి అతన్ని తీసుకొస్తూ ఉంటే అడ్డగించి ఎమ్మెల్యే గారి వెహికల్ మీద దాడి చేయడం, ఎమ్మెల్యే గారి తమ్ముడి మీద చెయ్యి కూడా విరగడం, ఎమ్మెల్యే గారి అబ్బాయి మీద కూడా దాడి చేయడం, ఇదంతా కూడా జరిగింది. సో అలాగే దీంట్లో చాలా నీచమైనటువంటి పని ఏంటంటే ఒక ఎమ్మెల్యే కాన్వేని అడ్డుకోవడం, ఆ కాన్వేకి ఎదురుగా కొంతమంది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేయడం, ఇదంతా కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఒక టీడీపీ కార్యకర్త నడి రోడ్డు మీద ఒక మహిళ బట్టలను అయితే చించడం జరిగింది. ఆ మహిళ ఎవరో కాదు, అతని సయానా భార్య. సో నిజంగా రాష్ట్రంలో ఎవడో కూడా ఈ పని చేయడు. ఎందుకంటే రాజకీయాల కోసం ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ బట్టలు చింపి ఈ విధమైనటువంటి రాజకీయం అనేది ఏ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కూడా చేయడు. సో దాన్ని ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. నిజంగా ఏంటంటే ఎమ్మెల్యే మీద కోపం ఉన్నా, దేశం ఉన్నా సరే అది ఇంకొక రూపంలో చూసుకోవాలి. కానీ ఎమ్మెల్యే గారి మీద ఆ మహిళ చేత మళ్ళీ ఎస్టీ కేసు పెట్టించడం, సో ఎమ్మెల్యే గారి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కనుక ఆ అమ్మాయితోటి ఎమ్మెల్యే విరూపాక్షి గారి మీద ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దాదాపుగా ఈ ఘటనలో వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యే గారిని, అలాగే ఎమ్మెల్యే తమ్ముడిని, ఎమ్మెల్యే కొడుకుని, ఎమ్మెల్యే ఇంకో తమ్ముడిని కూడా దాదాపుగా 38 మందిని అరెస్ట్ చేసి జైల్లో బంధించడం జరిగింది. సో ఏంటంటే అక్కడ ఒక కార్యకర్తకి ఇబ్బంది జరుగుతూ ఉందని చెప్పేసి ఎమ్మెల్యే పోలీసులకు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్ అని తెలిస్తే అప్పుడు నేరుగానే ఆ కార్యకర్తను కాపాడుకోవడానికి ఎమ్మెల్యే వెళ్తే ఆ ఎమ్మెల్యే మీద చేసినటువంటి అత్యంత దారుణమైనటువంటి ఘటన. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, ఏదో కాపాడదామని చెప్పేసి ఎమ్మెల్యే గారు వెళ్తే ఆయన మీద ఎస్టీ కేసు పెట్టి ఒక మహిళ బట్టలు చింపాడనే విధంగా ఆయన మీద నెపం నూపుతూ ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కర్నూలులో విరూపాక్షి గారిని లోపల ములాఖాత్ వచ్చిన తర్వాత ప్రెస్తో మాట్లాడటం జరుగుతుంది. సో ఈరోజు ప్రెస్లో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎప్పుడు కూడా ఆ లోకల్లో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు. కానీ ఈరోజు ప్రెస్ మీట్లో అయితే ఎవరూ లేరు. ఎందుకంటే దాదాపుగా చాలామందిని ఈరోజు అవసరం చేయడం, సో వచ్చే దారిలోనే అడ్డగించడం కూడా జరిగింది. సో ఏదైనప్పటికీ కూడా ఎవరైతే ఈ టీడీపీ కార్యకర్త మహిళ బట్టల్ని చింపాడో అది నిజంగా నీచమైనటువంటి పని.